హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ సృజన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే సండే. సో నేనైతే మన ఫామ్లో అయితే ఇంకా థర్డ్ డే పూరి కడుతున్నాను అనమాట. అయితే ఈరోజు అయితే 5 మంది మాత్రమే వచ్చారు. సో వాళ్ళ కోసం అయితే టిఫిన్ అయితే తీసుకొని వచ్చాను అనమాట ఈరోజు నేను. సో నేను ఇప్పుడైతే పొలం దగ్గరికి వచ్చాను అనమాట. అయితే ఈరోజు అయితే 5 మంది వచ్చారు మన పొలం దగ్గరికి పని చేయడానికి, పూరీలు కట్టడానికి. సో వాళ్ళ కోసం అయితే ఈరోజు నేను పొద్దున్నే టిఫిన్ తీసుకొచ్చాను అనమాట. సో ఈరోజు అయితే సండే, సో నాకైతే వర్క్ లేదు. ఇంకైతే ఈ టిఫిన్ ఇచ్చేసి వీళ్ళకి ఇంకా ఈరోజు అయితే మన పొలంలో పని ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం పైన అయితే మనము స్ప్రేయింగ్ కొట్టాలన్నమాట. సో అవంతా ఏం స్ప్రే చేపిస్తాను మెయింటెనెన్స్ అయితే మీకు మళ్ళీ తర్వాత అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడైతే వీళ్ళకి టిఫిన్ ఇచ్చేద్దాం. నేను ఇంకా టిఫిన్ చేయలేదు. నేను మళ్ళీ మా ఊరికి వెళ్ళేసి టిఫిన్ చేయాలి. నేనైతే మా పల్లెలో అయితే నేను దోశ తింటున్నాను ఇప్పుడు. సో ఇప్పుడైతే టిఫిన్ తినేసి ఇంకా నెక్స్ట్ పనులు చూసుకున్నాం ఈరోజు. సో నేనైతే ఇప్పుడే మన రూమ్ దగ్గరికి వచ్చేసాను అనమాట. ఎందుకంటే డైరీ ఫామ్ కోసం పూజ ఉంది కదా. సో దానికోసం అయితే మా మమ్మీని అయితే రమ్మని చెప్పాను అనమాట. సో మా మమ్మీ అయితే బయలుదేరి వస్తుంది. సో నేనైతే ఇక్కడ నుంచి అయితే పికప్ చేసుకొని మా మమ్మీని ఊరి దగ్గరికి పోవాలన్నమాట. అండ్ మనం ఎలానో ఈరోజు పొలంలో స్ప్రేయింగ్ చేయాలనుకున్నాం కదా. సో అదైతే క్యాన్సిల్ అయిపోయింది. అతను స్ప్రే చేసి అతనైతే వేరే పని ఉందని చెప్పేసి ఈరోజు రాలేదనమాట. సో రేపైతే వస్తాను అని చెప్తున్నాడు. సో మనం కూడా ఇంకా సర్లే అని చెప్పాము. ఎందుకంటే అతను రెగ్యులర్గా వస్తుంటాడు అనమాట మన కోసము. సో ఇంకా సర్లే అని చెప్పేసి రేపే రామని చెప్పామన్నమాట. సో ఇంక ఈరోజు అయితే మేము ఇంకా పూజారిని నిన్న మాట్లాడాము పూజారిని. సో అందుకోసం తను ఏమంటున్నాడు అంటే 10:30 పైన వస్తానంటున్నాడు. బట్ మనకి ఏంటంటే 9 to 10:30 వరకే అనమాట మంచి ముహూర్తం ఉండేది. సో ఆ లోపల అయితే మనం పూజ అంతా కంప్లీట్ చేసుకోవాలి. సో దానికోసం అయితే ఇంకా వేరే ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి అయితే చూడాలన్నమాట. సో నియర్ బై పల్లెల్లోనే ఇంకా వేరే అతను ఉంటాడంట. సో ఒకసారి వెళ్దాం, వెళ్ళి అతను అవైలబిలిటీలో ఉన్నాడో ఒకసారి చెక్ చేద్దాం. అయితే అంత చూద్దాం ఈరోజు ఎంతవరకు అన్నీ సెట్ అవుతాయో. ఎందుకంటే రేపు పూజ పెట్టుకున్నాము, ఎలా తిరిగి రేపైతే కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత రేపు కానీ మిస్ అయిందనుకో ఒక 3 months తర్వాత మంచి ముహూర్తాలు లేవంట. సో దానికోసం ఎలా తిరిగి రేపే చేసుకోవాలన్నమాట మనం డైరీ ఫామ్ కోసం పూజ. కార్కి ఇక్కడ పెట్టాను. ఇంకైతే వెళ్దాం రండి. సో నేనైతే మా అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇంకైతే ఒక 5 minutesలో వస్తామని చెప్పారు. సో వాళ్ళైతే వచ్చిన తర్వాత నేను వాళ్ళని అయితే పిలుచుకొని మన ఊరి దగ్గరికి వెళ్దాం. సో తర్వాత అయితే మన ఫామ్ దగ్గరికి వెళ్ళి ఈ రోజు అయితే కొంచెం పని ఉందన్నమాట. సో మనమైతే నల్ల బెల్లము పేడ యూస్ చేసి అయితే మనమైతే ఫర్టిలైజర్స్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో అదైతే లాస్ట్ వీక్ అయితే వదిలేసాము. ఈ వీక్ మళ్ళీ రెడీ చేయాలి అది. సో ఫామ్ దగ్గరికి వెళ్ళేసి అయితే ఈరోజు అయితే ఆ పని చేద్దాం. మా పేరెంట్స్ అయితే వస్తున్నారు. సో ఇంకైతే వెళ్ళిపోదాం మనమైతే ఇప్పుడు. సో నేనైతే ఇప్పుడే మా ఊరికి వచ్చేసాను అనమాట, మా ఇంట్లో వాళ్ళని పిలుచుకొనేసి. అయితే ఏం చేశానంటే నేను వచ్చేటప్పుడు అయితే నల్ల బెల్లం తీసుకొచ్చాను అనమాట. సో దాంతో అయితే మనం ఫర్టిలైజర్ తయారు చేయొచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే నేను కార్ తెచ్చాను. ఈ నుంచి మన పొలం దగ్గర కార్లో పోవాలంటే చాలా కష్టం అనమాట. సో అందుకని బండి కోసం అయితే నేను మా ఊరు వేరే ఉన్నాడు అన్న దగ్గరికి వచ్చాను. సో అయితే ఇప్పుడైతే బండి తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే టైం అయితే 5:40 అవుతుంది. సో ఇంకా 6:30, 7 దాకా కూడా మనకైతే వెలుగుంటుంది. సో ఎట్లయితే ఇప్పుడైతే మనం వెళ్ళి మొత్తం అదంతా దాన్ని ఎలా చేస్తాం మేమైతే మీకు ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. తర్వాత అయితే 1 week అయితే ఊరబెట్టాలి దాన్ని. తర్వాత మనం డ్రిప్లో వదులుకోవచ్చు అనమాట. సో అలానే మనం ఇంకా స్వామిని కూడా మాట్లాడుకోవాలి. బయట స్వాములు అయితే ఇక్కడ రానన్నారనమాట, ఇక్కడ వచ్చి పూజ చేసేకి. అందుకోసం ఇక్కడ లోకల్ స్వామిని మాట్లాడుకోవాలి. సో అది కూడా ఈరోజు అయిపోతే రేపు డైరీ ఫామ్ పూజ పెట్టుకుందాం. చూడండి ఈవినింగ్ 5:40 ఎలా ఉందో మొత్తం అంతా. సో ఇప్పుడు సమ్మర్ కదా, సో ఎక్కువ ఏం పంటలు లేవు, లేదంటే ఇక్కడ అంతా ఫుల్ పంటలు ఉంటాయి, పచ్చగా ఉంటుంది. సో బండి అయితే అన్న తీసుకొని బయటకు వెళ్ళాడు పొలం దగ్గరికి. ఇప్పుడైతే వస్తున్నాడు అక్కడ. సో అన్న రాగానే ఆ బండి తీసుకొని అయితే మనమైతే మన ఫామ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే బెల్లం ఉంది. ఈ బెల్లం ఒక 5 kgs తీసుకున్నా. అండ్ కులిన అరటికాయలు అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ ఎత్తుకు వెళ్ళిపోదాం. సో ఇంకైతే వెళ్దామండి మన పొలం దగ్గరికి. సో ఇప్పుడైతే టైం 6 o'clock అవుతుందన్నమాట. ఇప్పుడే మన ఫామ్ దగ్గరికి వచ్చాను. చూడండి సన్సెట్ కూడా అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా ఈ బెల్లము. సో ఈ బెల్లాన్ని అంతా కలపాలన్నమాట. దీనంతా బాగా కొట్టి నలిపి తర్వాత దీంట్లో వేయాలన్నమాట. సో ఆల్రెడీ 20% అయితే పెట్టాము ఇక్కడ, ఇది ముందు వదిలిండేది. సో దీంట్లో మళ్ళీ ఆ బెల్లం అంతా వేసి కరగబెట్టి ఫుల్ ఇక్కడ దాకా నీళ్లు పెట్టేయాలన్నమాట. ఒక 1 week ఊరబెట్టాలా. ఇప్పుడు ఆ పని చేయాలన్నమాట మనం. సో రండి చూద్దాం ఎలా చేద్దాం మేమనేసి. ఎట్లా ఇది నల్లగొట్టే వెళ్ళనా? ఎట్లన్నా సరిపోతుంది అట్లనే.
కొంచెం నల్లగొట్టాలి ఉంటుంది, కొంచెం కొడదాం ఉండండి కట్టి తీసుకొని. నల్లగదా కొంచెం కూడా కవర్ వెళ్ళిపోతుంది, కవర్ వెళ్ళిపోతుంది కదా, కవర్ పగిలిపోతుంది. ఆ కవర్ పెట్టి దీని మీద ఈ కవర్ వచ్చి పైన అవసరం లేదు, చిన్న ముంట్లో పడకుండా నేను చెప్పింది. ఓకే ఓకే. నేను ఒకటి ఇప్పుడు ఇది బెల్లం తెచ్చేటప్పుడు ఒకటి జరిగిందినా, మొలచలో పోయినా ఈ బెల్లం అడిగినా. సో ఈ బెల్లం అడిగితే ఏమైందంటే వాళ్ళు నల్ల బెల్లం కావాలని అడిగినా. ఫస్ట్ విచిత్రంగా చూసింది నన్ను. సర్లే అని చెప్పి నాకు అర్థం కాల ఎంతగా. ఫస్ట్ నల్ల బెల్లము 5 కేజీలు కావాలంటే ఇట్లా చూసిరే విచిత్రంగా, ఏమోలే అనుకుంటే. మళ్ళీ తర్వాత ఇలా ఆయన మళ్ళీ కొంచెం తర్వాత మళ్ళీ కట్టమని చెప్పా పిల్లోనికి. కట్టా. మళ్ళీ ఇచ్చేటప్పుడు దేనికి బెల్లం మీకే అయినా ఇట్లా ట్రిపులర్లో లేకినా అంటే అవునా అని చెప్పి మళ్ళీ చెప్తాడు. మామూలుగా ఇది సారా కాసేకి యూస్ చేస్తారంట, దానికోసం ఏమైనా ఎత్తుకోపోతారేమో అని చెప్పేసి చెప్పిన అడిగినారంట పోలీసులు ఇన్ఫర్మేషన్ కోసం. ఎవరైనా ఎక్కువ ఎత్తుకోకపోతే మాకు చెప్పండి అని. నాకు అర్థం కాదు ఫస్ట్, ఆయన విచిత్రంగా చూసానుకో. సో ఇలా బెల్లం బాగా కొట్టేసుకోవాలన్నమాట. మామూలుగా అట్లా వేసినా కరిగిపోతుంది అన్నాడు అన్న, బట్ చూద్దాం. సో ఇంకా దీన్ని అయితే వేసేద్దాం. ఇది గుర్తుందేమో. ఇంకా పొద్దున్నే కరెంట్ వచ్చిన తర్వాత అయితే మనము మోటార్ ఆన్ చేసి దీని అయితే నీళ్ళు బాగా కలబెడదాం. ఆల్రెడీ దీంట్లో పేడ అంతా ఉందన్నమాట. సో ఇప్పుడు నల్ల బెల్లం వేసి అరటికాయలు వేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే అరటికాయలు వేద్దాం. జస్ట్ పీకేసేస్తా. సో ఇదైతే బాగా సతవంట. సో ఇంకా రేపైతే వచ్చి మనము నీట్గా వాటర్ పట్టేసి కలిపెట్టేసి 1 వీక్ పెట్టేస్తే మనకైతే రెడీ అయిపోతుంది. తర్వాత ఈ ట్రిప్లో వెళ్తే సరిపోతుంది అనమాట. సో అయితే చూసా కదా, ఇప్పుడైతే మనం నల్ల బెల్లము అరటి పండ్లు అన్నీ కలిపేసి అయితే చేసాము. ఇంకా రేపు మోటార్ వచ్చిన తర్వాత అయితే మనం వాటర్ బట్టి బాగా మిక్స్ చేద్దాం. సో ఇప్పుడైతే ఇక్కడ పల్లెలో అయితే సో రాముడి గుడి అయితే విగ్రహ ప్రతిష్ఠ ఉంది. సో అయితే స్వాములు అందరూ చాలా బిజీగా ఉన్నారనమాట ఇక్కడ. సో అయితే రేపు మనము వేరే స్వామిని పిలిచాము, ఆయన వస్తాడా లేదా అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేయమన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేయాలన్నమాట. ఒకసారి ఫోన్ చేసిన తర్వాత చెప్తాను ఎట్లా ఏంటి అనేసి. రేపైతే 9 to 10 అయితే మంచి ముహూర్తం ఉందన్నమాట. సో ఆ లోపల మనమైతే డైరీ ఫామ్కి అయితే ఇది పూజ అంతా చేయాలి. అయితే మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను రేపు ఏమవుతుంది ఏంటి అనేసి. ఇప్పుడైతే సన్సెట్ కూడా అయిపోయింది మన పొలం దగ్గర. ఈరోజు అయితే సండే అనమాట. చాలా బాగుంది ప్రశాంతంగా. సో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు టైం అయితే 6:50 అవుతుందన్నమాట. అయితే మనమైతే స్వామిని అయితే మాట్లాడాము. సో స్వామి అయితే వస్తానని చెప్పాడు అనమాట, వేరే ఊరు స్వామి. అయితే తనైతే కొన్ని లిస్ట్ పంపించాడు. ఆ లిస్ట్లో ఉండేటువంటి అయితే తీసుకోమని చెప్పాడు. అయితే మనమైతే ఇప్పుడు వెళ్ళి ఆ లిస్ట్లో ఉండేటువంటి పూజ సామాగ్రిని తీసుకొద్దాం. ఎందుకంటే రేపు పొద్దున్నే మళ్ళీ 9 o'clockకే స్టార్ట్ అయిపోతుంది అనమాట పూజ, 9 to 10:30. సో ఇప్పుడే వెళ్ళేసి మొత్తం అన్ని తీసుకొని వచ్చేద్దాం. రేపు పూజకు కావాల్సిన సామాగ్రి అంతా. సో నేనైతే ఇప్పుడు మా ఊర్లో ఇంట్లో ఉన్నాను అనమాట. అయితే ఇప్పుడైతే స్వామి అయితే లిస్ట్ అంతా పంపించాడు తీసుకురామని చెప్పేసి. ఇప్పుడు టైం అయితే 7:15 అవుతుంది. సో 8:30కి అన్ని షాప్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. సో మనమైతే వెంటనే వెళ్ళేసి అన్ని తీసుకొని అయితే వచ్చేద్దాం రేపు పూజకి. సో లిస్ట్ అయితే ఇదనమాట. ఈ సామాన్లన్నీ అయితే తీసుకురామని చెప్పాడు. సో ఇప్పుడు ఈ లిస్ట్లో ఉండేటివన్నీ తీసుకురావాలి ఇప్పుడు. సో వెళ్దాం రండి, వెళ్ళి మనం అన్నీ తీసుకొని వచ్చేద్దాం. సో పల్లెల్లో టైం 7:30 అయితే కూడా ఫుల్ అంతా సైలెంట్ అయిపోయినారు. 8 కంతా పడుకునేస్తారనమాట. సో నిశ్శబ్దంగా ఉంది. సో ఇప్పుడైతే వెళ్దాం రండి. సో ఇప్పుడైతే బుడిద గుమ్మడికాయ కావాలి మనకి. సో చూస్తున్నాం ఏది కావాలా అనేసి. ఇది బాగలేదు,
కేజీ 50 రూపాయలు అంటే ఇది ఓకేనా చూడు బాగుందా. సో ఇది ఒకటి తీసుకుందాం. సో ఆకులు అయితే తీసుకుంటున్నాం అర్ధ కట్ట. టెంకాయలు 6, అరటిపండ్లు డజన్ కావాలా తీసుకున్నాం. సో ఇవన్నమాట మనం తీసుకునేటివన్నీ. సో వాళ్ళు చెప్పినటువన్నీ తీసుకున్నాం. బట్ వాళ్ళు 5 రకాల ఫ్రూట్స్ చెప్పారు, మనకు ఓన్లీ 4 రకాలే దొరికాయి, ఇంకొక రకం తీసుకోవాలి. సో మన ఊరికి పోయే దారిలో అయితే జామకాయల తోట ఉంది, ఆడ ఉన్నాయేమో చూద్దాం. అంటే ఆడ ఒకటి తీసేసుకుంటే అన్నీ వెళ్ళిపోతాయి. ఇంకైతే మన ఊరికి వెళ్ళిపోదాం రండి. సో మేమైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసామన్నమాట, మొత్తం అన్ని సరుకులన్నీ తీసేసుకొని. సో ఇంకైతే ఈ రోజుకైతే ఈ వీడియోలో ఇంతే. సో ఇంకైతే రేపైతే మొత్తం అంతా పూజ అంతా చేసేసి డైరీ ఫామ్ వర్క్ అయితే ఇంక నుంచి స్టార్ట్ చేసేద్దాం. సో ఇంకైతే మీకు డైరీ ఫామ్ రిలేటెడ్ కన్స్ట్రక్షన్ అండ్ సేమ్ ప్యారల్గా మనకి టమోటా రిలేటెడ్, అగ్రికల్చర్ రిలేటెడ్ అన్నీ కూడా మీకు ప్యారల్గా వస్తుంటాయి. సో నా ఛానల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇప్పుడు ఇలానే ఉండేలా చూసుకోండి. సో డైలీ వ్లాగ్స్ అయితే ఇంకా కంటిన్యూగా వస్తూ ఉంటాయి అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.